ఏమో అనుకుంటాం కానీ యమదూతలు ఎప్పటికీ మన చుట్టుముట్టు తిరుగుతూనే ఉంటారట. మనిషి హౌసు ఎన్నడు తీరుతుందా, ఎప్పుడు యముని కాడికి దోలుకపోదామా అని చూస్తారట కదా. నిజమేనా? నిజమో కాదో కానీ ఒక ఇద్దరు పోరగాళ్ళు మాత్రం నిజంగానే యమదూతకు బైకు మీద లిఫ్ట్ ఇచ్చిర్రోల్లా. అరే అవు అంటే మరి వెనక షీరి ఏమైందో చూడాలి, మీరు చూసేయండ్రి. ఇగో ఈ బండి కనబడుతుంది కదా, కట్టె పుల్లతోని మెసిలిస్తున్నారు కదా ఈ పిల్లగాన్లు. వాళ్ళ ఆ పని మీదనే ఉండనియుర్రి గాని ముచ్చటేందంటే ఇద్దరు ఆంధ్ర పిల్లగాన్లు మన హైదరాబాద్ లో పనిచేస్తారు. ఇక వాళ్ళు బండి మీద ఆంధ్రకు పోదామని రెడీ అయ్యిర్రు. 100 కిలోమీటర్ల దూరం దాకా పోయిర్రు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర దగ్గర బండ అయిపోయింది. పెట్రోల్ చూస్తేనేమో మస్తు నిండుకున్నది. మరి ఏమైందో ఏం పాడో అనుకుంటా అట్లా బండిని నూక్కుంటేనే మెకానిక్ దగ్గరికి తోలుకపోయిర్రు. ఇక రిపేర్ చేద్దామని ఆ మెకానిక్ కి పానలు పట్టుకొని ఇప్పుతుంటే లోపలేదో సప్పుడైందట. ఆయనకు ఆ బండిలో పాము కనబడ్డది. ఇక చెప్పురి కథ. ఇక ఆ పామును గిట్ల కట్టెలతోని ఎట్లెట్లనో తిప్పల పడకుండా బయటికి తీసే ఉపాయం చేసిరోళ్ళ. లాస్ట్ కు ఇగో బయటికి రానే వచ్చింది. చూసిర్రా పాము, ఇది రక్త పింజరనట. అంటే మస్తు ఇసముంటది. ఈ రక్త పింజరను బండిలో పెట్టుకొని 100 కిలోమీటర్ల దాకా వచ్చిర్రంటే నిజంగా ఈ పోరగాన్లు కిస్మత్ గల్లోలే అనుకోవాలి కదా. ఈ పిల్లగాన్లు పామును చూసుడుతోనే ఎంత గజ్జుమన్నారో అసలు కదా. కానీ గింత దూరం బండిలో జాక్కొని ప్రయాణం చేసినా వాళ్ళని పాము ఏం చెయ్యలే. జర్రంతా ఇట్లా కాటు పెడితే పాపం గోసావు కదా. అంటే వీళ్ళు యమదూతతోని ప్రయాణం చేసి మస్కా కొట్టిర్రు అన్నట్టు.